తపన చేశారో ఆ లక్ష్యం అనేటువంటిది ఇంకా నెరవేరలేదు. ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం కూడా అమరవీరులు చూపినటువంటి పోరాట బాటలో నడవాలని చెప్తూ వాళ్ళు సందేశాలు ఇచ్చారు. మనం ఇవాళ ఈ అమరవీరుల్ని ఇక్కడ స్మరించుకుంటున్నామంటే మనకి ఇవాళ విద్యార్థులు చదువుతున్నటువంటి పుస్తకాల్లో, ఏ చరిత్ర పుస్తకాల్లో కూడా మన ఈ అమరవీరుల గురించి చెప్పరు. ఎందుకంటే ఈనాడు ఈ అమరవీరులు ఈ వ్యవస్థను మార్చడం కోసం, ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఎవరికి రక్షణ లేదు. ఇవాళ ఈ వ్యవస్థలో అట్టడుగు వర్గాల ప్రజానీకం ఇవాళ తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, ఉండడానికి ఇల్లు లేక ఇవాళ నానా యమయాత్రలు పడుతున్నారు. వాళ్ళ విముక్తి కావాలంటే ఇవాళ ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలి, దాని స్థానంలో ఒక నూతన సమాజాన్ని స్థాపించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు గనక, ఈ దోపిడీ వర్గాల గుండెల్లో బల్యాలై నిలిచారు గనక ఇవాళ వాళ్ళ చరిత్రల్ని ఇవాళ మన పాఠ్య పుస్తకాల్లో గాని, చరిత్ర పుస్తకాల్లో గాని ఈ పాలక వర్గాలు రాయవు. కానీ అందువల్ల ఇవాళ మనం ఈ అమరవీరుల్ని మన గుండెల్లో మనం స్మరించుకుంటూ మన హృదయాల్లో పదులుపరుచుకుంటున్నాం వాళ్ళ చరిత్రల్ని. అంతేకాదు, నిజంగానే ఈ అమరవీరులు ఇవాళ నక్సలైట్లు కాబట్టి, చంద్రపుల్లారెడ్డి నక్సలైట్ నాయకుడు కాబట్టి, లేదా మా పీడీఎస్ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఇవాళ ఈ విద్యా విధానాన్ని మార్చివేసి ప్రజల ప్రయోజనాలను నెరవేర్చేటువంటి ఒక శాస్త్రీయ ప్రజాతంత్ర విద్యా విధానాన్ని స్థాపించాలనేటువంటి లక్ష్యంతో పోరాడినటువంటి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ని ఇదే నరహంతక జలగ వెంగళరావు ప్రభుత్వం ఇదే ఖమ్మం జిల్లా చీకటి అడవుల్లో చెట్టు కట్టేసి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పేసి ప్రకటించింది. మరి అలాంటి జంపాల చంద్రశేఖర ప్రసాద్ నిజంగా నక్సలైట్ విద్యార్థి సంఘం నాయకుడు అనుకున్నారు కాబట్టి మనకు పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో వీళ్ళు రాయలేదు. కానీ ఇదే ప్రభుత్వం భగత్ సింగ్ గురించి చెప్తా ఉన్నది. భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించింది. మరి అలాంటి భగత్ సింగ్ జీవిత చరిత్రని, ఆ భగత్ సింగ్ ఏ లక్ష్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు, ఏ లక్ష్యం కోసం చిరునవ్వుతో వికుంభమెక్కాడనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. నా దేశం విదేశీ దోపిడీదారుల నుంచే కాదు, స్వదేశీ నుంచి పెట్టుబడిదారుల నుంచి కూడా నా ప్రజలు విముక్తి కావాలి. ఒక మనిషిని వేరొక మనిషి దోచుకోవడానికి వీలు లేనటువంటి న్యాయసమ్మతమైనటువంటి సమాజ వ్యవస్థ కోసం మేము విప్లవాన్ని ఆవాహన చేస్తున్నామని చెప్పేసి భగత్ సింగ్ చెప్పితే, మరి అలాంటి భగత్ సింగ్ చరిత్రని, ఆయన చెప్పినటువంటి విషయాల్ని ఇవాళ చరిత్ర పుస్తకాలు రాశారా? మరి ఇదే ప్రభుత్వాలు అంటా ఉన్నాయి భగత్ సింగ్ దేశభక్తుడని. ఆయన చరిత్రను రాయలేదు. అంతేకాదు, ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రాశాడు, రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి పొద్దున లేస్తే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. డిసెంబర్ 6వ తారీఖున అంబేద్కర్ వర్ధంతి రోజున కూడా ఆయన పెద్ద పటాన్ని పెట్టి పూలమాలలు వేసేటువంటి ఈ ప్రభుత్వాలు ఆయన విగ్రహాలను పెట్టి విగ్రహారాధన చేసేటువంటి ఈ ప్రభుత్వాలు, మరి అంబేద్కర్ చెప్పినటువంటి ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నది. ఆ కుల వ్యవస్థని సమూలంగా మార్చిపారేయాలని చెప్పేసి కుల నిర్మూలన ఎట్లా జరగాలి అని చెప్పేసి ఆయన కుల వ్యవస్థ ఎన్ని రూపాల్లో, ఈ కుల వ్యవస్థ ఏ ప్రజల్ని ఏ రకంగా అణిచివేస్తున్నదనేటువంటి విషయాన్ని ఆయన చెప్పితే, ఆ విషయాన్ని ఇవాళ మీరు విద్యార్థుల చరిత్ర పుస్తకాల్లో ఆయన రాస్తున్నారా? ఆయన జీవిత చరిత్రను రాస్తున్నారా? ఆయన ఎలాంటి పోరాటాలు చేశారు, ఆ పోరాటాల నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకోవాలనేటువంటి విషయాల్ని ఇవాళ విద్యార్థులకి బోధిస్తున్నారా? లేదు. మరి ఒకవైపు అనేక మంది జాతీయోద్యమంలో చనిపోయినటువంటి గదర్ వీరులు, చిట్టగాంగ్ వీరులు, సూర్యసేన వీరులు, ఇలాంటి అనేక మంది విప్లవ వీరులు, మదన్ లాల్ డింగా అనేటువంటి విప్లవ వీరులు, కర్తార్ సింగ్ శరభా 1919 సంవత్సరాల వయసులోనే ఆయన ఉరికమ్మ ఎక్కాడే. మరి అలాంటి అమరవీరుల గురించి ఇవాళ చరిత్ర పుస్తకాల్లో విద్యార్థులకు ఎక్కడన్నా బోధిస్తున్నారా అంటే లేదు. ఇలాంటి విప్లవ వీరుని ఈనాడే మన విప్లవ అమరవీరుల గురించే కాదు, జాతీయోద్యమంలో తర్వాత తెలంగాణ పోరాటాలు లేదా అంతకంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ ఈ బ్రాహ్మణులు ఏదైతే కుల వ్యవస్థను సృష్టించారో, అయితే హిందూ మతాన్ని సృష్టించారో, అలాంటి హిందూ మతాన్ని సృష్టించినటువంటి ఈ బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకంగా చార్వాకులు, లోకాయతులు, బుద్ధుడు, ఇలాంటి తర్వాత బసవేశ్వరుడు, ఇలాంటి ఎంతో మంది కుల వ్యవస్థకి పోరాడినటువంటి వాళ్ళ చరిత్రల్ని ఇవాళ ఏ పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో రాయకుండా వాళ్ళ చరిత్ర కాలగర్భంలో కలిపేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలక వర్గాలు ఇవాళ మన అమరవీరుల చరిత్ర పుస్తకాల్లో రాస్తాయనుకోవడం మన అవివేకమే అవుతుంది. అందుకనే మన అమరవీరుల్ని
మనం పోరాడుతున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఈ అమరవీరుల్ని గుర్తుపెట్టుకుంటారు. పోరాడుతున్నటువంటి ప్రజలు, తమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా చరిత్ర లోతుల్లోకి వెళ్లి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినటువంటి తమ కోసం పోరాడినటువంటి తమ పూర్వీకుల్ని, వాళ్ళ యొక్క చరిత్రల్ని బయటికి తీసుకొస్తారు. ఇవాళ మనం అదే క్రమంలో కొనసాగుతా ఉన్నాం. అందుకనే ఇవాళ ఈ అమరవీరుల్ని మనం స్మరించుకుంటున్నామంటే ఈ అమరవీరులు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మనం స్మరించుకొని, వాళ్ళ పోరాటాల నుంచి మనం స్ఫూర్తిని తీసుకొని ఈ వ్యవస్థను విధ్వంసం చేసేటువంటి వైపుగా మనం ప్రయాణం చేయడం కోసం ఇవాళ మన ఈ అమరవీరుల్ని మనం స్మరించుకుంటున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చంద్రపుల్లారెడ్డి గారు, ఎందుకంటే మేము పీడీఎస్ లో పనిచేస్తున్నప్పటికీ ఒక విద్యార్థి సంఘంగా మేము అన్ని పత్రికల్ని, అన్ని విప్లవ పార్టీల పత్రికల్ని మేము చదువుతూ ఉంటాం. 1982లో 83లో అనుకుంటాను, కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు విమోచన అనేటువంటి పత్రికలో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో మొత్తం ఇవాళ దేశ అంతర్జాతీయ పరిస్థితుల్ని, మొత్తం ప్రపంచ పరిస్థితుల్ని ఆయన చెబుతూ ఈ మొత్తం ప్రపంచ వ్యాప్తంగానే ఇవాళ ఈ మతతత్వం అనేటువంటిది ప్రధానంగా ముందుకొస్తా ఉన్నది. ఇది అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి సామ్రాజ్యవాద దేశాలు మూడో ప్రపంచ దేశాలని దోపిడీ చేసుకోవడం కోసం మూడో ప్రపంచాన్ని దోపిడీ చేసుకుంటా ఉంటే మరి మూడో ప్రపంచ దేశాల ప్రజలు వాళ్ళ ఆ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతారని చెప్పేసి ఈ సామ్రాజ్యవాదులు, ఈ సామ్రాజ్యవాద దేశాలు ఇవాళ మూడో ప్రపంచ దేశాల్లో మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాయి. కాబట్టి భారతదేశంలో కూడా ఈ హిందూ మతోన్మాదం అనేటువంటిది తీవ్ర ప్రమాదకారిగా ముందుకు రాబోతున్నది. కాబట్టి మతతత్వం అనేటువంటిది చాలా డేంజరస్, ఒక ప్రమాదకరమైనటువంటి శక్తిగా ముందుకు రాబోతున్నది. దీన్ని తిప్పికొట్టకపోతే భారత విప్లవాన్ని మనం ముందుకు తీసుకుపోలేమని చెప్పేసి చంద్రపుల్లారెడ్డి గారు ఆనాడు తన వ్యాసంలో పేర్కొన్నారు. మరి ఇవాళ హిందూ మతోన్మాదం మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న దాకా మొన్న వరంగల్ జిల్లా చేర్యాల తాలూకాలో అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు కుల వ్యవస్థ ఎట్లా నిర్మూలించాలి అనేటువంటి దాని మీద ఒక సదస్సు పెట్టారు. ఆ సదస్సుకి వాళ్ళు నన్ను కూడా పిలిచారు, ఆ అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు. నేను మొన్ననే వెళ్ళాను చేర్యాలకి, ఇది జనగాం దగ్గర ఉంటుంది. ఆ చేర్యాల పట్టణానికి వెళ్ళిన తర్వాత నేను కూడా బహిరంగ సభలో నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, ఈ విషయం మీద నువ్వు మాట్లాడమని, కుల వ్యవస్థని ఎట్లా నిర్మూలించాలి. సరే, పీడీఎస్ మాకున్నటువంటి అవగాహన నేను అక్కడ చెప్పాను. నేను మాట్లాడొచ్చిన తర్వాత నిన్న అంటే మొన్న మాట్లాడాను రాత్రి ఇదే ఈ సమయంలో చేర్యాల్లో. నిన్న బీజేపీ వాళ్ళు అంటే మన పువ్వు గుర్తు వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేశారట. ఏమిటి ఆ గొడవ, ఎందుకు ఆ గొడవ అంటే ఇక్కడ పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య వచ్చి మొత్తం ఇక్కడ కింది కులాల వాళ్ళని రెచ్చగొట్టాడు, మొత్తం హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతిలో మాట్లాడాడు. అట్లా అగ్ర కులాల మీదకి ఈ దళితుల్ని రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలి అని నిన్న చేర్యాల పట్టణ బంద్ పిలిపించారట. అది ఇప్పుడే మన వరంగల్ నుంచి వచ్చేటువంటి కామ్రేడ్స్ నాకు చెప్పారు. ఏం మాట్లాడారు నేను అక్కడ, నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు చేర్యాల తాలూకా బంద్ ప్రకటించారంటే మరి నేను ఏం రెచ్చగొట్టాను? నేను హిందూ సమాజాన్ని మరి ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలని చెప్పాను. నేను ఆ విషయాలు మీరందరూ ఇక్కడ ఈ బహిరంగ సభకి హాజరయ్యారు గనక బీజేపీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలని ఇంకా కొంతమంది దళిత నాయకుల్ని అరెస్ట్ చేయాలని బంద్ జరిపారు. మరి నేను ఏ విషయాలు మాట్లాడానో నేను కొన్ని విషయాలు అక్కడ మాట్లాడిన విషయాలు మీకు చెప్తాను. మరి నిజంగానే నేను హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి పద్ధతిలో మాట్లాడాలా లేదా, మరి హిందూ సమాజం అంటే ఏమిటి, అసలు హిందువులంటే ఎవరు అనేటువంటి విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాల్సిస్తున్నాను. నేను చెప్పింది ఒకటే, ఏమని అంటే ఇవాళ ఈ భారతదేశం ప్రపంచంలో చెప్పాను, ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ, దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. ఇది ఎవరు సృష్టించారు? ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం, ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పాలక వర్గాలు, అగ్రవర్ణాల వాళ్ళు ఈ కుల వ్యవస్థని సృష్టించారు. దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. ఇది ఎవరు సృష్టించారు? ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం, ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పాలక వర్గాలు, అగ్రవర్ణాల వాళ్ళు ఈ కుల వ్యవస్థని సృష్టించారు. మరి ఏమిటి కుల వ్యవస్థ? ఈ కుల వ్యవస్థ